హలో ఫుడీస్, వెల్కమ్ టు వండర్స్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ మరమరాలతో స్వీట్. ఇది చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా లేదంటే ఇంటికి రిలేటివ్స్ వచ్చినా అప్పటికప్పుడు ఇలా స్వీట్ తయారు చేసి పెట్టొచ్చండి. అలాగే నా ఛానల్లో ఉగ్గాని రెసిపీ చూపించానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. మరి ఈ టేస్టీ అయిన మరమరా బర్ఫీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయిలో 2 కప్పుల బొరుగులు తీసుకుంటున్నానండి. ఈ బొరుగుల్ని కొన్ని ఏరియాస్లో బొంగులని కూడా అంటారు. ఇందులోకి ఒక 10 దాకా జీడిపప్పులు తీసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో ఒక 4-5 మినిట్స్ వరకు వేగనివ్వాలి. ఇలా బొరుగుల్ని వేయించడం వలన ఇందులోని పచ్చివాసన పోతుంది. ఇలా వేయించిన బొరుగుల్ని చల్లారేంత వరకు ఫ్యాన్ కింద పెట్టేసేయండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు పంచదార వేసుకోండి. 2 కప్స్ మర్మరాస్కి 1/2 కప్ పంచదార సరిపోతుంది. అలాగే 2 యాలకులు కూడా వేసుకొని దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి పంచదార పొడిని వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 కప్పు కంటే తక్కువ పాలు తీసుకోవాలి. కాగబెట్టి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోవాలి. పచ్చిపాలను తీసుకుంటే ఈ స్వీట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. పాలు చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిన బొరుగుల్ని తీసుకొని వీటిల్ని కూడా మెత్తగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పొడిని చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని పంచదార పాలు కలిపి పెట్టుకున్న బౌల్లోకి తీసుకోవాలి. మీరు కావాలంటే ఈ పొడిని జల్లించైనా తీసుకోవచ్చు. వీటిని బాగా కలుపుకోవాలి. ముందుగా పాలు ఎక్కువగా పోసుకుంటే జోరు అవుతుంది. ఒకవేళ మీకు ఇది జోరుగా అనిపిస్తే ఇంకొన్ని బొరుగులను తీసుకొని పొడిగా చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక ట్రేని తీసుకొని ఆ పిండిని ఇందులోకి సెట్ చేసుకోవాలి. నా దగ్గర ఇలా పెద్ద ట్రేనే ఉంది కాబట్టి ఇలా సెట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పిండికి సరిపోయేంత ట్రే ఉంటే అందులోనే తీసుకోండి. దీనిపైన నేను కొన్ని పిస్తా పప్పులతో గార్నిష్ చేస్తున్నాను. చూడండి, ఇలా సెట్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉంచండి. 5 మినిట్స్ తర్వాత నైఫ్తో కట్ చేసుకుంటే మన స్వీట్ రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్గా తక్కువ ఖర్చుతో రిచ్ లుక్లో స్వీట్ని తయారు చేసుకోవచ్చు. చూడడానికి కాజు బర్ఫీలా బాదం బర్ఫీలా ఉండే ఈ మర్మరా బర్ఫీ మీకు నచ్చితే ఎలా ఉందో తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.